రామ్ హలో ఇటు ఇగో ఇటు ఇట్లా చేయమ్మా ఇటుది బలియాల్సిన చేయండి చేసావా రామ్ భలే చేస్తున్నాడు. వెరీ గుడ్ నాన్న బంగారం. గుడ్ గుడ్. రామ్ బాగా చేస్తున్నాడు కదా. ముక్కలు చేస్తున్నా. ఏం చేస్తున్నామ్మా? ముక్కలు చేస్తున్నావా? ఎవరు ఫాస్ట్గా చేస్తారు? ఆయమ్మ చేస్తారా లేకపోతే రామ్ చేస్తారా? రామ్ చేస్తున్నాడు కదా. ఫాస్ట్గా చేసేసాను. అది భలే భలే. అబ్బో సూపర్ సూపర్ నాన్న. ఏం కాదు, రామ్ చేస్తున్నాడు ఫాస్ట్గా. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ బాబుకి ఒక అట్ట ఇచ్చి ఇలా ముక్కలు చేయమని చెప్పామన్నమాట. అలా చేయటం ద్వారా ఏంటంటే పిల్లలకి చేతి కండరాలు సంకోచ వ్యాకోచాలు చెంది ఆ బిడ్డకి ఏంటంటే ఒక వర్క్ మైండ్ సెట్ ఫాస్ట్గా చేయాలంటే తను ఎంతో హ్యాపీగా చేస్తూ ఉన్నాడు. అంటే పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువ ఇష్టం అన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఇంటి దగ్గర అల్లరి చేస్తూ ఉంటారు, మరి పట్టుకోవడం కష్టం అలాంటి అనుకున్నప్పుడు పిల్లలకి ఇంటి దగ్గర మనం ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించడం ద్వారా వాళ్ళు మానసికంగా ఆనందానికి గురవుతారు. ఇంకొకటి వాళ్ళకి హెల్త్ పరంగా ఆ బాడీలో ఉన్న నర్వ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. తను బ్రెయిన్కి ఒక పని చెప్తున్నాడు. ఈరోజు చిన్నవాడు కాబట్టి ఈ యాక్టివిటీ ఇచ్చాము. ఇది ఒక పని అన్నమాట. అంటే సూక్ష్మ కండరాల అభివృద్ధి కొరకు మేము ఈ యాక్టివిటీ అనేది చేపిస్తూ ఉంటాము. కాబట్టి మనం పెద్దవాళ్ళం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఖాళీగా ఉండకుండా పిల్లల దగ్గర కూర్చొని మనం ఇలాంటి చిన్న చిన్నవి చేయించాలన్నమాట. అయితే తర్వాత అవి ఎక్కడ వేయాలి అనేది కూడా మనము వాళ్ళకి నేర్పించాలి. ఎందుకు అంటే ఇంట్లో అలా పేపర్స్ అన్నీ అలా చించేసి అట్లా పడేసేది కూడా అది అలా చేయకూడదు. మనం వాటిని డస్ట్బిన్లో వేయాలి అనేది కూడా పిల్లలకి తెలియపరచాలన్నమాట. ఇంట్లో ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో కొంత సమయం వారితో ఇలాగా గడిపినప్పుడు వాళ్ళకి మన జ్ఞాపకాలతో పాటు వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైన విషయాలు అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో కాబట్టి ఇంట్లో ఉన్న అమ్మమ్మలు, తాతయ్యలు, అమ్మలు, నాన్నలు, పెదనాన్న, పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరూ కూడా మనం పిల్లలతోటి ఇలా గడిపినప్పుడు వాళ్ళకి ఒక భద్రతని, బాండింగ్ అనేది వాళ్ళ మైండ్లో సెక్యూరిటీగా ఫీల్ అవుతారు. చేసే పని హ్యాపీగా చేస్తారు. మరి నాకు సపోర్ట్ ఉన్నారు నేను చేస్తున్నప్పుడు అనేది వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాగే వాళ్ళకి హ్యాండ్స్ కూడా మరి ఏంటంటే అంటే కొంతమందికి నరాల వీక్నెస్ అనేది కొంతమందికి పిల్లలకి జెన్యూన్ పరంగా వస్తుంది. కాబట్టి వాళ్ళలో ఏమన్నా అలాంటి వీక్నెస్లు ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకోవడానికి కూడా ఇదొక అవకాశం అన్నమాట. సో కాబట్టి ప్రతి యాక్టివిటీ అంగన్వాడీలోనే ఎందుకు ఇలాంటివి చేపిస్తామంటే పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కంటికి చేతికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కంటి లోపాల దృష్టి ఏమైనా లోపం ఉందా, లేదంటే చేతుల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బిడ్డ మనం చెప్పింది యాక్టివ్గా చేస్తున్నాడా, వాడు మైండ్ సెట్ ఎలా ఉంది, మెదడు పనితీరు ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవడానికి చాలా పనికొస్తాయి అన్నమాట. సో కాబట్టి మనం ఇలాంటి యాక్టివిటీ చేయనప్పుడు మరి చాలా అన్ని ఉపయోగాలు ఉంటాయి. మనం అనుకుంటాం ఇదేముంది ఇందులో వేస్ట్ అని అనుకుంటాం, కానీ వీటిలో చాలా ఆరోగ్యకరమైన విషయాలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అమ్మ డస్ట్బిన్ తీసుకురా. రామ్ ఎక్కడ వేయాలి అవి నాన్న? ముక్కలు చేసావు కదా, ఎక్కడ వేయాలి దాన్ని? కింద పడేయాలా? ఎక్కడ వేయాలి? డస్ట్బిన్లో వేయి నాన్న. వేయి డస్ట్బిన్లో వేసే. డస్ట్బిన్లో వేసే నాన్న. ముక్కలు వేసావు కదా, ఆడుకుంటావా? సరే, ఆడుకున్న తర్వాత కొద్దిసేపు ఉన్నాక డస్ట్బిన్లో వేసేద్దాము. వియా నువ్వు ఎక్కడ వేయాలి నాన్న? నువ్వు ఎక్కడ వేయాలి? డస్ట్బిన్లో వేయాలి కదా. ముక్కలు చేసిన తర్వాత కింద వేస్తే పాడైపోద్ది ఫ్లోర్ మొత్తం కదా, అవునా? మీరు ఇంకా చిన్న చిన్న ముక్కలు చేయండి రిషి. ఇంకా వాటిని ఇంకా
రామ్ కొన్ని చిన్న ముక్కలు చేసాడు, మీరు ఇంకా చిన్న చిన్నవి చేయండి, ఇంకా చిన్నవి చేయాలి, ఇంకా చిన్నవి చేయాలి.